ఉండిపోయాడు ఏకాంతంగా. ఆయన ఏమీ బయటపడలేదు, ఆ మాట అనలేదు, తనకే సిగ్గు కలిగి ఉండిపోయాడు. అది ఆమె పాతివ్రత్య శక్తి. ఈ తల్లి దమయంతీదేవి వెంటనే కేసిని అనబడేటటువంటి తన యొక్క చెలికెత్తిని పిలిచి, తన దగ్గర ఉండే ఒక దాసిని పిలిచి, నువ్వు వెళ్ళి నలమహారాజు గారితో మాట్లాడిరా, బాహుకుడిగా ఉన్నాడు కదూ, ఎక్కడున్నాడో చూడు. ఇప్పుడు మన అంతఃపురం దగ్గరికి వచ్చాడుగా, ఋతుపర్ణుడిని తీసుకొచ్చాడుగా. ఋతుపర్ణుడు అంటే అంతఃపురంలో ఉంటాడు, అతను ఏ అశ్వశాలలోనో ఉంటాడుగా. బండికి గుర్రాలు విప్పి వెళ్ళి మాట్లాడిరా, జాగ్రత్తగా మాట్లాడదు. చిత్రనలీయంలో అసలు విని తీరాలి. ఆ చిత్ర మాట్లాడడం అలా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. బాహుకుడంతటి వాడు పొరపాటు పడిపోతాడు ఆ చిత్రతో మాట్లాడడం. అంత అద్భుతమైన సంభాషణ నడిపించారు అందులో. నన్నయ్య గారు కూడా ఏం తక్కువ చేయలేదనుకోండి. కాబట్టి ఆ కేసిని దమయంతి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమీ తెలియని వాళ్ళ ఆ గుర్రబండికి ఉన్న గుర్రాలు విప్పేసి అక్కడే పడుకుని ఉన్నాడు నలుడు. మామగారి ఇల్లది, తన భార్య ఉన్న చోటు. కానీ తనకి తగిన ప్రాభవం లేక కష్టాల కోర్చి అలాగే పడుకుని ఉన్నాడు. ఈ కేసిని వెళ్ళి అడిగింది, నన్ను దమయంతీదేవి పంపించింది, మీరు ఎందుకు వచ్చారో అడిగిరమ్మంది. వెంటనే దమయంతీదేవి పంపించింది, మీరు ఎందుకు వచ్చారు అంటే, ఒకటి పురుష హృదయం కనుక అక్కసుతో ఎందుకు వస్తాం, పునర్వివాహం చేసుకుంటాను అందుకే ఋతుపర్ణుడు వచ్చాడు తీసుకొచ్చాను అని ఆయన అక్కసుతో మాట్లాడతాడేమో చూడాలి. ఆయన పరమ ప్రశాంతంగా అన్నాడు. భీముడు పునఃస్వయంవరాన్ని ప్రకటించాడుగా దమయంతీదేవికి. ఋతుపర్ణ మహారాజు రావలసి వచ్చింది. 100 ఆమడల దూరం రావడం కష్టం కదా, నన్ను సారథ్యం చేయమంటే చేశాను, అందుకు వచ్చాం ఈ ఊరు, అంతకన్నా ఎందుకు వస్తాం అన్నాడు. కేసిని అంది, 3వ వారెవడు మీతో వచ్చింది అని. వార్ష్ణేయుడు అన్నాడు. అంటే ఆవిడంది, వార్ష్ణేయుడు నకులుడి దగ్గర పనిచేశాడంటారు కదా, వార్ష్ణేయుడికి నకులుడి జాడ తెలియదా అని. అంటే మరి ఇద్దరు కలిసే వచ్చారుగా, నీ గురించి వార్ష్ణేయుడికి తెలియదా అంటే మాట్లాడడంలో ఎక్కడైనా పొరపాటు పడతాడేమో పట్టుకోవచ్చు. ఆయన అన్నాడు, నేను అనలేదు, పొరపాటున ఆనాడు నేను జూదమాడుతుండగా దమయంతి పంపించిందిగా పిల్లల్ని అంటాడేమో అని. ఆయన అన్నాడు, నలమహారాజు జూదమాడుతుండగా దమయంతీదేవి బిడ్డలిద్దరినీ వార్ష్ణేయుడి రథం ఎక్కించి పుట్టింటికి పంపించి వెనక్కి త్వరగా రమ్మందిట. వార్ష్ణేయుడు తిరిగి వచ్చే లోపలే నలుడు రాజ్యభ్రష్టుడై అరణ్యవాసానికి వెళ్ళిపోయట. లేని కొలువు నాకెందుకు, నలుడు లేడు కదా అని ఆయన పుష్కరుడి దగ్గర పనిచేయడం ఇష్టం లేక తిన్నగా వెళ్ళిపోయి ఋతుపర్ణుడి దగ్గర చేరిపోయట. వార్ష్ణేయుడికి నలుడు యొక్క జాడ ఎలా తెలుస్తుంది, తెలియదు. ఎక్కడైనా దొరికాడా, ఎక్కడా ఆయన దొరకలేదు. ఎక్కడా దొరకకపోతే కేసిని ఎంత దాపరికంతో ఉందామనుకున్నవాడైనా అతను చేసిన మోసాన్ని ఎత్తి చూపించి నింద చేస్తే ముఖంలో కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా, ఏ భావం లేకుండా దాచుకోగలడా? అంత ప్రేమైకమూర్తి బయటపడడా ఎక్కడో అక్కడ చూడాలని నలుణ్ణి నింద చేస్తూ మాట్లాడింది. అడవిలో వస్త్రార్థహారి అయి దయలేక ప్రాణేశ్వరుడు తను బాసి చనిన నాటి వస్త్రార్థంబు నలినాక్షి ఇప్పుడు పరిధానముగా పాంసు పటల మలిన మగుచున్న తనవుతో నయనంబు జడకొన్న అలకావళులతోడ అవనితలము శయనంబుగా ధర్మచారిణి దమయంతి అనఘవ్రతం బిట్టులాచరించుచున్నదనిన అవిరళోద్గత బాష్పపూర్ణంబులైన లోచనంబులిరుక పడకయుండ వదన పద్మంబు వాంచి తానుండు వలన సూచుచుండె నలుడు. ఆ వచ్చినటువంటి కేసిని అంది, అడవిలో వస్త్రార్థహారి అయి దయలేక ప్రాణేశ్వరుడు తను బాసి చనిన, ప్రాణేశ్వరుడైనటువంటి నలుడు దయ లేకుండా సగం వస్త్రంతో ఉన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆ వస్త్రార్థంతో ఉండిపోయినటువంటి నలినాక్షి ఇప్పుడు పుట్టింటికి వచ్చాను కదా అని విప్పి పట్టుబట్ట కట్టుకోలేదు, ఆ బట్టతోనే ఇప్పటికీ ఉంది. పాంసు పటల మలిన మగుచున్న తనువుతో అనయంబు జడగొన్న అలకాములతోడ ఆమె మట్టి కొట్టినటువంటి నేల మీద పడుకుంటోంది, గది తుడుచుకు పడుకోవట్లేదు. నలుడు ఏ కష్టంలో ఉన్నాడో అని మట్టి పట్టిన నేల మీద నిద్రపోతోంది. ఆమె అనయంబు ఎల్లప్పుడూ కూడా
జడగొన్న అలకామలులతోడ ఆమె జుట్టంతా కూడా చిమ్ముకుపోయి ముద్దలు కట్టేసింది. తైల సంస్కారం లేదు. అవనితలము శయనంబుగా ధర్మచారిణి దమయంతి అనగవ్రతం బిట్టులాచరించుచున్నదనినా భూశయనం చేస్తోంది. కటిక నేల మీద పడుకుంటోంది. తనకి పాపం కలగకూడదు, భర్త ఎలా ఉన్నాడో ఏ సుఖంలో ఉన్నాడో తెలియకుండా తాను సిగపడకూడదని పరమధర్మచారిణి అయి అలా ఉంది. మోసగాడు నలుడు మాత్రం ఎక్కడున్నాడో తెలియదు, విడిచి వెళ్ళిపోయాడు. తగునా ఈ పని అని అడిగింది. అడిగేటప్పటికి ఏదో జవాబు చెప్పబోయాడు. కానీ దమయంతీదేవి ఇన్ని కష్టాలు పడుతోంది అని వినగానే కంఠం గాద్గదికమై కన్నుల వెంట బడబడా నీళ్లు కారిపోయాయి. ఎక్కడ కేసిని చూస్తుందో అని తల పక్కకి తిప్పి ముఖం కూడా తుడుచుకోకుండా నీటి ధారలు కారిపోతుంటే అలా ఉండిపోయాడు. పట్టుకోవలసింది పట్టేసుకుంది కేసిని. పట్టుకుని ఆమె లోపలికి వెళ్ళి దమయంతీదేవితో చెప్పిందమ్మా, నీ బాధ చెప్పగానే కన్నుల వెంట నీళ్లు కారిపోయాయమ్మా, ముఖం మలినమైపోయింది, మాట మాట్లాడలేదమ్మా, పక్కకి తిప్పి ముఖాన్ని ఊరుకున్నాడమ్మా అంది. ఆవిడంది, ఓ కేసిని, ఇప్పుడే మనం పట్టుకోవాలి నలుణ్ణి, మళ్ళీ ఋతుపర్ణుడు వెళ్ళిపోతే దొరకడం. వినవమ్మా, అతను ఎలా ఉంటాడు అన్నదాన్ని పట్టుకోవడానికి ఇంకొక ఆధారం ఉంది. ఏ విధమైందేవండి, ఏమి తెలివితే అట్లా ఆవిడ మీద. నిజంగా ఆయన వంట పని చేస్తూ ఉంటాడుగా. ఇప్పుడు ఋతుపర్ణుడు వచ్చాడుగా, ఋతుపర్ణుడికి వంటలు చేస్తూ ఉంటాడు. ఆ వంట చేసే విధానం చూసొచ్చి నాకు చెప్పవే ఎలా చేస్తున్నాడో అంది. కేశిని జాగ్రత్తగా రహస్యంగా నలుడు వంట చేసే విధానాన్ని చూసి తెల్లబోయిన ముఖంతో దమయంతీదేవి దగ్గరికి వచ్చింది. వచ్చి, వినవమ్మ, తృణిముష్టికొని వాడు వీచుడు అందగ్ని ఉదయించు, అతని వంట అమరులనంతకు ఇంధనములపేక్షింపక ఉడుగక మండుచునుండు, మరియు గడకతో నంజుళ్ళు కడగంగ సమకట్టి జలమపేక్షించుచుడు సంభవిల్లి కుంభముల్ నిండి దివ్యాంభ ప్రవాహము అక్షయమగుచుండు తక్షణమ చూడ, అతని కరతలద్వయామర్దితములై కందియును మహాసుగంధ కుసుమ తతులు తొంటి ఎట్లా తమ కంపు విడువకయుండు, అతని తేజమున్నతంబు అని. ఆవిడ చూసొచ్చిందమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా తన వంట చేసే విధానం. తృణమృష్టి కొనివాడు వీచుచు అందగ్ని ఉదయించు. అతను గడ్డి పరకలు పట్టుకుని ఓ మూట చేత్తో పట్టుకుని ఇలా అంటాడు అగ్ని కోసం. అంటే అగ్ని పుడుతుంది. అక్కడ ఇంధనం ఏమి ఉండదు, వంట చెరుకో లేకపోతే ఏదో నూనె ఉండదు, ఉండకుండానే అగ్ని పుడుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అతని వంట అమరునంతకు ఇంధనములు అపేక్షించక, అతని వంట అయిపోయే వరకు కట్టె తోస్తున్నాడా ఇంధనం పోస్తున్నాడాతో పని లేకుండా వంట అయ్యే వరకు అగ్ని అలాగే వెలుగుతుంది. కావలసినంత సిమ్లో ఉండాలంటే సిమ్లో ఉంటుంది, హైలో ఉండాలంటే హైలో ఉంటుంది. కాబట్టి ఉడుగక మండుచునుండు, మరియు ఆ మంట ఆరిపోదు, అలాగే ఉంటుంది. వంట అయిపోతే నిధనం అయిపోతుంది తనంత తాను. మరియు గడకతో నంజుళ్ళు కడగంగ సమకట్టి జలమపేక్షించుడు సంభవిల్లి కుంభకముల్ నిండి దివ్యాంభ ప్రవాహం అక్షయమగుచుండు తక్షణమ చూడ. అతను మాంసం తీసుకొచ్చి కడుగుదామని చెప్పేసి ఆ మాంసాన్ని చేతిలో పట్టుకుని కడగడానికి ఇలా అంటాడు. అంతే, ఖాళీ కుండల నిండా నీళ్ళు వస్తాయి. వస్తే కడుగుతాడు. కడిగితే ఖాళీగా ఉన్న కుండలు మళ్ళీ నిండిపోతుంటాయి. ఎవరూ పొయ్యరు నీళ్లు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. నూతులోంచి తోడడం, కుండలు నిండుతాయి నీళ్లతో. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటేనమ్మా, ఆయనతోటి అతని కరతలద్వయావమర్దితములై కందియును మహాసుగంధ కుసుమ తతులు తొంటి ఎట్ల తమ కంపు విడివకయుండు, అతని తేజమున్నతంబు. అతను చేతులతో మంచి సువాసనతో ఉన్న పువ్వులు పట్టుకొని, మల్లెపూలు పట్టుకుని అతను వాటిని బాగా నలిపేసి ముద్ద చేసి అక్కడ పడేస్తే పసరిక కంపు రావు. మల్లెపూలని నలిపేసిన మల్లెపూల సువాసనే వస్తుంది. అతని చేతితో నలిపిన పూలు వాసన కోల్పో. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అతని విధానం అంతాను. దమయంతీదేవి నవ్వింది. ఆనాడు స్వయంవరంలో దేవతలందరి దగ్గర తాను వాళ్లకు ఉండేటటువంటి 3 విశేషాలేవో తెలుసుకుని, చెమట పట్టినవాడు నలుడు కాడు, కనురెప్పబడినవాడు నలుడు కాడు, కాళ్ళు భూమికి తగిలినవాడు నలుడు కాడని దేవతల్ని ప్రార్థన చేసి నలుణ్ణి స్వయంవరంలో వరించి పూలదండ మెడలో వేస్తే అనుగ్రహించినటువంటి దేవతలు వరమిచ్చారు. రోజున అగ్ని, ఇంద్రుడు, వాయువు, యముడు నీ యందు ధర్మం ఉంటుందని యముడన్నాడు. నువ్వు ఎక్కడుంటావో అక్కడ నువ్వు కోరినప్పుడు మేము ఉంటామని అగ్ని
ఆ నీరు వరం ఇచ్చారు వరుణుడు, అందుకని అగ్ని వరుణుడు అతను కోరగానే పుడుతున్నాయి, తర్వాత ఆరిపోతున్నాయంటే నలుడే. అందుకని వంట చేసే విధానం చూసి రమ్మంది. ఎవ్వరూ లేరు కదా కుండతో నీళ్లు తేవడం ఎందుకని అతను కోరుకున్నప్పుడు పుట్టిన వాటితో వంట చేశాడు. పసిగట్టేసింది దమయంతీదేవి. ఏమి నా తల్లి, నిజంగా ఏమి తెలివితే అట్లా ఆవిడ అంత శోకమగ్నయ్యి ఉండి కూడా అని ఆవిడంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళు, ఏం చేస్తాడో చూడు. పిల్లలిద్దరినీ నువ్వు ఏదో పని మీద తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నువ్వు వేరు పని మీద వెళ్ళు, కానీ క్రీగంట చూస్తూ ఉండి ఏం చేస్తాడో అని. అంటే ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి ఇంద్రసేనని అక్కడ వదిలి ఆవిడేదో పని ఉన్నట్టు అలా వెళ్ళింది. గబగబా బాహుకుడు వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ 2 తొడల మీద కూర్చోపెట్టుకుని గట్టిగా కౌగిలించుకొని కన్నుల వెంట నీరు కారిపోతుండగా వాళ్ళ యొక్క మూర్ధన్య స్థానములందు ముద్దు పెట్టుకుని పొంగిపోతున్నాడు. చిత్రనళీయంలో చూడాలి, అబ్బో అద్భుతం. కాబట్టి ఇప్పుడు గబగబా తిరిగి వచ్చి ఆవిడంది, ఎవరి పిల్లలు అనుకుంటున్నావు? మహారాజు బిడ్డలు, దమయంతి బిడ్డలు. ఏమిటి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నావు అంది. పోనీలే అమ్మా, ఎవరి బిడ్డలైతేనే నా బిడ్డలు ఇలా ఉండేవారు, గుర్తొచ్చి ముద్దు పెట్టుకున్నాను, తీసుకుపో అన్నాడు. అని ఆయనకి చాలా చిరాకు వచ్చింది. ఈ కేసిని వచ్చినప్పుడల్లా నేను బయటపడిపోతున్నాను ఏదో అని ఆయన అన్నాడు, నీ విటపలు మరు వచ్చును బోవుచు ఉన్కిగని చిత్తముల నుండుగా కన్ భావింతురు ఇతర జనములు కావున రామలదింకా కార్యార్థినివై. నువ్వు అస్తమానం ఇలా వచ్చి ఏదో నాతో మాట్లాడి పెడుతుంటే చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారు, ఇక నువ్వు నా దగ్గరికి రాకు అన్నాడు. ఎందుకని? వచ్చినప్పుడల్లా అతని మనసు గాయం అవుతోంది. ఇది వెళ్ళి చెప్పిందమ్మా, పిల్లలిద్దరిని నేను అటు వెళ్ళగానే తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుని మురిసిపోయాడమ్మా అని. ఏ తండ్రి బయటపడిపోడు అక్కడ. కాబట్టి ఆవిడంది దమయంతీదేవి, సంధియమేళ సర్వగుణ సంపద చూడక బాహుకుండు భూవందితుడైన నైషధుడు అవశ్యము తానగు నా మనంబున ఆనందము పొందుచున్నది ఘనంబుగ వాటిట వచ్చువాడో ఏనందుల కెగుదాననో రయంబున నా పని నిశ్చయింపుమా. నా మనసుకి ఆనందం కలుగుతోంది, పరపురుషుళ్ళు అనిపించట్లా, కేవలం సారథిలా అనిపించట్లా, ఖచ్చితంగా నలుడే, బాహుకుడు కాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడమా, ఆయనని నా దగ్గరికి పిలిపించడమా అని తల్లిని పిలిచి, అమ్మా ఏ నిర్ణయం చేద్దామంది. అమ్మా నువ్వు అంత పూనికతో చెప్తే అతన్నే పిలిపిద్దామన్నాడు తల్లి తండ్రి. బాహుకుడిని పిలిపించింది దమయంతీదేవి. పిలిపించి ఎదురుగుండా వచ్చి బాహుకుడు నిలబడ్డాడు. ఎంత బాహుకుడి వేషంలో నిలబడినా ఆ నలుడి లోపల ఉన్నవాడు నలుడే కదూ, ఆయన మనోభావముల చేత ముఖములో కలిగినటువంటి ఆ తత్తరపాటును గమనించినదై నా భర్త అని కనిపెట్టింది. కానీ భర్తతో మాట్లాడినట్లుగా కాకుండా ఆవిడంది, దమయంతి నలుని వికృతాంగము చూచియు అతని నన్యుగా మగవక ఎయ్యమునను లజ్జను నతి సంభ్రమమున వివశాత్మయగుచు పతికిట్లనియన్. ఆమె సంభ్రమంతో లజ్జతో తన భర్తే అని తెలుసుకున్నదై ఆయనతో మాట్లాడుతూ ఇలా అంది, జనులు ఎవ్వరూ లేనటువంటి అరణ్యంలో నేను నిద్రపోయి ఉండగా పరమ బలహీనురాలనై అప్పటికి 4 రోజుల నుంచి అన్నం లేని దానినై ఉంటే సహధర్మచారిణి అయినటువంటి నన్ను తన వెంట అడవికి తీసుకొచ్చి నువ్వు అనలేదు, మీరు అనలేదు, తన వెంట నన్ను అడవికి తీసుకొచ్చి సౌమ్యమైన ప్రవర్తన కలవాడిలా ప్రవర్తించి సౌమ్యమైన ప్రవర్తన కలిగిన నన్ను అగ్ని సాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో ఎవరిని భార్యగా పత్నిగా స్వీకరించాడో అటువంటి నన్ను కఠినాత్ముడై విడిచి వెళ్ళిన వారు ఇతరులు ఎవరైనా ఉంటారా? నలుడు తక్క, నా భర్త తక్క, ఆ మాట ఆమె అనలేదు, పూర్తి చెయ్యలేదు. అని సురవరుల తొరిగి తన్నున్ వరించితి నన్ను పుత్రవర్తి ఏలుకో చెచ్చెర విడిచే అతనికి నిష్కరుణనకు ఏమేమి ఎగ్గు కావించితినో. నేను దేవతలు నన్ను భార్యగా పొందాలనుకుంటే కాదని నలమహారాజు గారిని వరించి మరీ వివాహం చేసుకున్నాను. ఎప్పుడూ ఆయనని అనువర్తించి ఆయనతో కలిసి బ్రతకడానికే ప్రయత్నించాను. ఒక్క తప్పు నేను చెయ్యలేదు. కానీ ఏ తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని, నిన్ను నేను విడిచిపెట్టను, ఎప్పుడూ నువ్వు భయపడక్కర్లేదని ఒకమారు కాదు పలుమార్లు నాతో చెప్పాడే.
అలా చెప్పినవాడు ఆ మాట ఎందుకు మరిచిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని కన్నుల నీరు కారుతుండగా ఆమె వలవలా ఏడుస్తుంటే చూడలేకపోయాడు ఇంకా నలమహారాజు. చూడలేక అన్నాడు, అన్ని నిందలు వేస్తున్నావే, నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? నేనే నలుడను. ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? కలిపురుషుడు నాలో ప్రవేశించాడు. ప్రవేశించి నా చేత ఆ పని చేయించాడు. నీ మీద ప్రేమ లేనివాడను కాను. దోషాలన్నీ నా మీదే ఉన్నట్లు మాట్లాడుతున్నావే, నిర్దయుడనై విడిచిపెట్టి వెళ్ళిపోయానంటున్నావే. భర్త ఉన్నదానివి, బిడ్డలను పొందిన దానివి, భర్త బ్రతికున్నాడు ఎక్కడో అని నమ్మిన దానివి, పునఃస్వయంవరానికి ఋతుపర్ణ మహారాజుని రమ్మని కబురెందుకు చేశావు? అసలు ఆ మాట రావచ్చా? ద్వితీయ స్వయంవర నిర్ణయం చెయ్యొచ్చా? మరి నీ ఎందు దోషం లేదా అని అడిగాడు. ఆవిడంది, అందుకో నిజంగా నా మనసులో త్రికరణ శుద్ధిగా ద్వితీయ స్వయంవరం నిర్వహించాలనేటటువంటి కోరిక లేదు, నా తల్లిదండ్రులకు లేదు. పర్ణాదుడు వచ్చి గుర్తించాడు నువ్వు జవాబు చెప్పినప్పుడు. నిన్నిక్కడికి రప్పించడానికి మార్గం లేదు. 100 యోజనముల దూరాన్ని ఒక్క రాత్రి రథం నడపగలిగిన వాడివి నువ్వే. ఇది గుర్తుపట్టాలంటే, ఋతుపర్ణుడిని రప్పించాలంటే ఎలా రప్పిస్తాం? ద్వితీయ స్వయంవరం అని కబురు చేస్తే అసలు అదేమిటో దమయంతి ఎందుకు చేస్తోందో తెలుసుకోవాలన్న కుతూహలంతో నువ్వే సారథ్యం చేస్తావని, తప్పకుండా అంత దూరం రథాన్ని నడిపితే అది మీరేనని నేను అటువంటి కబురు ఋతుపర్ణ మహారాజుకు పంపించాను. త్రికరణ శుద్ధిగా, నాకు అన్యమైన ఉద్దేశ్యమే ఎంత మాత్రమూ లేదు. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నిజంగా నా యందు ద్వితీయ స్వయంవర ఉద్దేశ్యమే ఉంటే సూర్య చంద్ర దిక్పాలాదులు నన్ను కాల్చి చంపరా అందవిడ. అనగానే అంతరిక్షంలోంచి వాయువు యొక్క వాక్కు వినబడింది. అమల చరిత్రనిట్లు దమయంతి పతివ్రత పల్కుదే, నృపోత్తమ విను దీని యందు విదితంబకు శ్రీల విధిన్ సుధాంశుడున్ కమలహితుండు నేను అయి కాచితి మొక్కట 3 వర్షముల్ కొమరుగ దీనిచే కొనుము కోమలి నీ కనురక్తనావుడున్. ఓయి మహారాజా, ఏమనుకుంటున్నావు? ఆమెను ద్వితీయ స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీసి ప్రశ్న వేస్తున్నావే. 3 సంవత్సరములు ఆమె నీకు దూరంగా ఉంటే 3 సంవత్సరముల నుండి ఆమెని రక్షిస్తున్న వాళ్ళం నేను, సూర్యుడు, చంద్రుడు ఆమెని కాపాడుతున్న నిరంతరం. ఆమె మహాపతివ్రత, ఆమె ఎందు దోషం లేదు, ఆమెని స్వీకరించు అన్నాడు. అనగానే అంతరిక్షంలోంచి పూలవాన కురిసింది, దేవదుందుబులు మోగాయి, వాయువు ప్రసన్నంగా వీచింది. నలమహారాజుకు అర్థమైంది, నన్ను పొందాలని ఆవిడ ప్రయత్నం చేసింది. నేను కలిపురుషుడు నాలో ప్రవేశించిన కారణం చేత నేనామెను విడిచిపెట్టాను తప్ప మా ఒండురుల మనస్సుల్లో అన్యమైన దోషం లేదు. ఆమె పరమపతివ్రత, నాయందు మనసున్న ఇల్లాలని వెంటనే కర్కోటకుడిని స్మరించాడు. దివ్య వస్త్రం వచ్చింది, దాన్ని కప్పుకోగానే నలమహారాజు తన యథాస్వరూపాన్ని పొందాడు. దమయంతి పరమ ప్రీతితో నలుణ్ణి కలుసుకుంది. ఋతుపర్ణ మహారాజు గబగబా వచ్చి, నీ వంటి మహానుభావుడి చేత గుర్రాల్ని నేను లొంగేటట్టు చేయించాను, ఆ తర్వాత రథం నడిపించాను, కాబట్టి నా తప్పు మన్నించవలసింది అన్నాడు. ఇందులో ఏమీ దోషం లేదు ఋతుపర్ణ మహారాజా. కర్కోటకుడు నేను రూపం మారితే తప్ప పరరాజు వద్ద సేవించలేను కనుక నన్ను అలా అనుగ్రహించి పంపించాడు. ఆ కర్కోటకుడి వల్లే ఇవాళ నేను ఇలా బయటికి వచ్చి మళ్ళీ దమయంతిని కలవగలిగానని, నువ్వు నాకు అక్షహృదయం ఇచ్చావు, నేను నీకు అశ్వహృదయం ఇస్తానని ఋతుపర్ణ మహారాజుకి అశ్వహృదయాన్ని ఇచ్చారు. ఇచ్చిన తరువాత నలమహారాజు గారు ఒకానొకప్పుడు కొన్ని రోజులు ఆ విదర్భ రాజ్యంలో ఉన్న తర్వాత కేవలంగా ఒక్క రథాన్ని, 16 ఏనుగుల్ని, 50 గుర్రాల్ని, 600 మంది సైనికుల్ని వెంట పెట్టుకుని నిషధరాజ్యానికి వెళ్ళి అక్కడ రాజ్యమేలుతున్నటువంటి పుష్కరుడితోటి, నువ్వు నాతో ధర్మయుద్ధం చేస్తావా లేకపోతే నువ్వు నాతో జూదం ఆడతావా, రెండిటిలో ఏం చేస్తావో నాకు చెప్పమన్నారు. జూదం ఆడతాను, నీ దగ్గర ఏముందని పణం పెడతావన్నాడు. దమయంతిని పణం పెడతానన్నారు. దమయంతీదేవిని పొందొచ్చు అనుకున్నాడు పుష్కరుడు. ఎందుకని, ఇప్పుడు అక్షహృదయం తన దగ్గరుంది, తనని మాయ చేసి ఓడించడం కుదరదు. ద్వాపరుడు పాచికలలో ఉన్నా ఇక పడవు పందాలు. అక్షహృదయం తెలుసున్న వాడిని ఓడించగలిగిన వాడు ఇంకొండడు జూదంలో. కాబట్టి దమయంతీదేవిని ధైర్యంగా పణం పెట్టి పందెం వేశాడు. సమస్త సామ్రాజ్యాన్ని పుష్కరుడు పెట్టాడు. ఒక్క పందెంలోనే తన రాజ్యాన్నంతా నలుడు తాను పొందేశాడు. పొందేసి అక్షహృదయం ఉంది కాబట్టి ఓడిపోకుండా రాజ్యాన్ని పొంది ఎంతో సంతోషంతో, నిన్ను నేను వధించి ఉండేవాణ్ణి కానీ నా పినతండ్రి బిడ్డవి,
ఇక్కడి నుంచి వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఆయన ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దమయంతీదేవి బయలుదేరొచ్చింది. మళ్ళీ నలమహారాజు గారు దమయంతీదేవితో తన బిడ్డలతో కలిసి అఖండ భూమండలాన్ని సార్వభౌముడై ఎంతో సంతోషంగా పరిపాలించాడు. మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో ఈ నలదమయంతులకు సంబంధించినటువంటి ఉపాఖ్యానమే చాలా పెద్ద ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతి చెప్తూ అన్నారు, ఇన్నలోపాఖ్యానమెప్పుడు దత్తావధానులై వినివారు తవిలి సభల చదివెడువారును జగతీశ కలిదోష నిర్ముక్తులగుదురు నిఖిల పుణ్య ఫలభాగులగుదురు బహుపుత్ర పౌత్ర ఆయురారోగ్య ధన యుక్తులగుదురు ఎల్ల విషములకును దుష్ట విషయములకును దూరులగుదురు ధర్మాత్ములగుదురు ఉర్వి కడు ప్రసిద్ధమిదియు కర్కోటకుని దమయంతి పుణ్యమూర్తి అయిన నలుని ఋతుచరిత్రుడైన ఋతుపర్ణుని కీర్తింప కలిభయంబులెల్ల క్రాగునధిపా. ఈ నలదమయంతుల యొక్క చరిత్రని ఎక్కడైనా ప్రవచనం చేసినటువంటి వారు ప్రవచనం చేస్తుంటే దాన్ని సభలో వినయ విధేయతలతో భక్తి విశ్వాసాలతో విన్న వాళ్ళకి తవిలి సభల చదివెడువారును ప్రవచనం చేయకపోయినా కనీసం ఇది చదివితే చాలు. అలా సభలో చదివిన వాళ్ళకి కలిదోషం విడిచిపెట్టేస్తుంది. అఖిల పుణ్యములు చేశారు అనేటటువంటి ఫలితాన్ని వెంటనే వాళ్ళ ఖాతాలో వేస్తారు. అన్ని పుణ్యములు చేసిన ఫలితం ఒక్క నలదమయంతుల యొక్క ఉపాఖ్యానాన్ని వినడం వల్ల వస్తుంది. కాబట్టి బహుపుత్ర పౌత్రాయురారోగ్య ధనయుక్తులగుదురు, అనేక మంది కొడుకులు అనేక మంది పౌత్రులు అంటే మనవలు. ఒక కొడుకున్నా బెంగేం పెట్టుకోక్కర్లేదు, అనేక మంది మనవలు వస్తారు. కాబట్టి మనవలు పుట్టినవాడు తాత అనిపించుకున్నవాడు ఈ ఘట్టాన్ని చెప్పకపోతే కృతజ్ఞుడైపోడు, చెప్పాలి. కాబట్టి పౌత్రాదులను పొందుతారు. ఆరోగ్య ధనయుక్తులగుదురు, ఆరోగ్యాన్ని ధనాన్ని పొందుతారు. ఎల్ల విషములకును దుష్ట విషయములకును దూరులగుదురు. విషం శరీరంలోకి ఎక్కవలసినటువంటి గండం ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది. రెండు, ఏదైనా విషయవాసనలు లంపటములలో దుర్వ్యసనములకు వశపడిపోయి ఉన్నవారు ఈ ఆఖ్యానాన్ని వింటే దానికి దూరం అవుతారు. ధర్మాత్ములగుదురు, వాళ్ళు ధర్మం పట్ల అనురక్తిని పొందుతారు. ఉర్వికడు ప్రసిద్ధమిదియు, ఈ మాటలో ఏమీ సందేహం లేదు, ఇది పరమ సత్యం. ప్రతిరోజు ఒక్కసారి కర్కోటకుణ్ణి దమయంతిని పుణ్యమూర్తి అయినటువంటి నలుణ్ణి సచ్చరిత్రుడు రుజుచరిత్రుడైనటువంటి ఋతుపర్ణుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని కీర్తించినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కలిభయము సంప్రాప్తించదు. అంత గొప్ప ఉపాఖ్యానం ఈ ఆఖ్యానమని నన్నయ భట్టారకుడు ఈ ఆరణ్య పర్వంలో ఈ ప్రత్యేకంగా ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతిని ఇచ్చారు. అంత గొప్ప ఘట్టాన్ని కృష్ణ పరమాత్మ